అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రతి డిజిటల్ మహిళతో నేను మాట్లాడుతున్నా ఈరోజు. మీ అందరికీ ఒకటే ఒక క్వశ్చన్. మనం డిజిటల్ మహిళలో జాయిన్ అయినప్పుడు మనకి మేడము మీరు జాయిన్ అవ్వండి, మీరు రండి అని మనల్ని ఏం ఫోర్స్ చేయలేదు కదా. అందరం మన ఇష్ట ప్రకారమే జాయిన్ అయ్యాం కదా. ఫీజు కూడా మన ఇష్ట ప్రకారమే కట్టాం కదా. మీకు సిల్వర్ ప్రోగ్రామ్ 3 months ప్రోగ్రాము 90 days ఉంటుంది, ఇవి ఉంటాయి, ఇవి నేర్పిస్తాము అని చెప్పినప్పుడు మీరు ఓకే అనుకుని మీరు జాయిన్ అయ్యారు. ఎవరు బలవంతంగా మిమ్మల్ని ఎవరు జాయిన్ చేయలేదు. ఆ సిల్వర్ ప్రోగ్రామ్ 3 months మీరు కంటిన్యూస్గా వీడియో ఆన్ చేసుకుని సెషన్స్ విని క్యాన్వా ప్రిపేర్ అయ్యి సోషల్ మీడియా ఛాలెంజ్లు చేసి ఏ టూల్స్ నేర్చుకుని అందరూ పర్ఫెక్ట్గా సోషల్ మీడియా చేశారా? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఫస్ట్ ఒక కమ్యూనిటీ మీద బురద చల్లే ముందు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుని అప్పుడు మేమేమి చేశారు అని మీరు క్వశ్చన్ చేసుకుని మీకు వచ్చిన ఆన్సర్ని అప్పుడు మీకు చెప్పండి ఎవరికైనా. అంతేగాని మేము ఇన్ని కట్టేసాం మాకు రాలేదు అంటే మీరు నేర్చుకున్న దాన్ని బట్టి ఉంటుంది. గోల్డ్ ప్రోగ్రామ్ వచ్చి 1 year ప్రోగ్రామ్. 1 year ప్రోగ్రాంలో ఎన్ని కోర్సులు ఉన్నాయండి? అవన్నీ ఎవరైనా రికార్డింగ్ విన్నారా? ఒకరోజు నేను స్టాల్లో గేమ్ పెడితే బ్రెయిన్ జిమ్ అంటే మాకు ఇది అసలు తెలియదు అన్నారు అని నవ్వారు. వాళ్ళు గోల్డ్ ప్రోగ్రాంలో ఉన్నారు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మీకెందుకు తెలియదండి? ఇవన్నీ నేర్చుకోకుండా ఏదో సోషల్ మీడియాలో కంటెంట్ పెట్టేస్తే ఎవరు మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వచ్చి నా ప్రోడక్ట్ కొనరండి. ఓన్లీ సోషల్ మీడియా అనేది ట్రస్టబుల్ విజిబిలిటీకి. మనం ఇవన్నీ నేర్చుకుని ఒక పద్ధతి ద్వారా వెళ్తేనే మనకి ఏదన్నా ఎప్పుడన్నా విజయం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక కమ్యూనిటీ మీద బురద జల్లే ముందు మేమేం నేర్చుకున్నాం, మేము ఎంతవరకు 1 yearలో మేమేం నేర్చుకున్నాం, మేము ఎంత కష్టపడ్డాం, మా గురించి మా గ్రోత్ గురించి మేము ఎంత ఆలోచించాం. అసలు నీష్ క్లారిటీ కోడెక్స్ కంప్లీట్గా దాని ముందు కూర్చుని 2 రోజులు చేస్తేనే కానీ నీష్ రాదు. అలా ఎవరైనా చేశారా? చేసి కూడా నాకు రాలేదు అని క్వశ్చన్ చేయండి, అప్పుడు ఆన్సర్ చెప్తారు మీకు అందరూ. అంతేగాని ఏదో సోషల్ మీడియాలో కంటెంట్లు పెట్టేసి ఓ పాట పెట్టేసి ఒక ఫోటో తెచ్చి ఆడ పెట్టేస్తే మిమ్మల్ని నమ్మి మీకు ఎవరో ప్రోడక్ట్లు ఇచ్చి మీ దగ్గరికి వచ్చి కొనరు. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.